మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద మీరు మాట ఇచ్చారు, మీరు నిజంగా డాన్స్ అద్భుతంగా డాన్స్ చేస్తారు. రాళ్ళతో తెంగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో తెంగితే కన్ను అదురుతాయి. శ్రీనివాస్ గారు ముందున్నప్పుడు మీరు ఒక డాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక కూడా అందరికీ ఉంది. ఎందుకంటే खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. ఈ సారీలో క్లాసికల్ డాన్స్ అవి కష్టం అనుకుంటా. మీకు ఎట్లా వస్తే అట్లా చేయండి. ఇప్పుడు మీరు ఒక డాన్స్ రూపంలో శ్రీనివాస్ గారికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అక్కడ మహానుభావుడు ఏంటే పువ్వు ఉంది, ఎదురుగా శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు ఒక లవ్ ని ఒక డాన్స్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మీరు నిజంగా డాన్స్ చేసి ఆయనకు ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? విషయం తెలుసా, ఇలా రక్తం తగ్గేస్తా రా నీ మాట. డాన్స్ లేస్తే అతనికి ఇంకా ఉన్న ప్రేమ పోయి కోపం వస్తుంది. అతనికి ఓన్లీ క్లాసికల్ డాన్స్ మాత్రమే. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పి నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉన్నా. రండి ఒకసారి. చేస్తావేంటి ముట్టుకో మా ఇంట వంటలు లేడీస్ టచ్ చేయడం. పబ్లిక్ అయిపోయారంటారా మీరు? ఉంది, అది బృందావనం అని అంటున్నారు. చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. మొదలు పెట్టండి. వదిలాడు అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి చూడండి. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఇదేంటది? తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా. తమ్ముడు అన్నయ్య రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. ఇప్పుడు మాధురి గారు ఏ సాంగ్ కి డాన్స్ చేస్తే మీరు చూడాలని అనుకుంటున్నారు? అంతమంది నా మెంట్లో చేస్తున్నావు నువ్వు. ఇంకొకటి చెప్పండి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. ఇంకొకటి ఆయనకి ఏ సాంగ్ ఇష్టం కొన్ని మీరైనా గుర్తు చేయండి. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?